హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే మనం ఈ కబోర్డ్ అయితే చేయడానికి అయితే వచ్చామండి. మనం ఈ కబోర్డ్ అయితే మనం రిమూవ్ అయితే చేస్తున్నాం. అంటే మన వాళ్ళు ఆల్రెడీ బిల్లలతో కట్టారనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ తీసేసి ఇప్పుడు మనం ఓన్గా అనేది మొత్తం అంతా వుడ్తో తయారు చేయాలి. ఇప్పుడైతే మనం అంతా ఇదంతా అయితే పగల కొట్టేస్తున్నాం. ఇప్పుడు ఇది మన షీట్లు కూడా మనం ఆల్రెడీ షీట్లు మనం చెప్పడం జరిగింది. ఈ వచ్చేసరికి మనకి 11 మధ్యాహ్నం దాకా అయిపోద్ది. ఇప్పుడైతే మనకి అన్నీ కొట్టేయాలి మొత్తం అన్నీ. అలాగే ఇక్కడ మన వాళ్ళు ఈ పాలిష్ వర్క్ కూడా మన వాళ్ళు ఇదిగోండి, మన వాళ్ళు అన్ని పేపర్లు అంటించుకుంటున్నారు. అయితే మనోడి వాళ్ళ వుడ్ ప్రేమర్ అయితే వేస్తాడండి. వీటికి వుడ్ ప్రేమర్ వేసి రేపు పెయింట్ అయితే స్ప్రే చేస్తారు. అలాగే మెయిన్ డోర్ పేపర్ కూడా కొడుతున్నారు మన వాళ్ళు. ఇప్పుడైతే మన వాళ్ళు అయితే ఇక ఈ పేపర్ అనేది కొడుతున్నారు మన వాళ్ళు మెయిన్ డోర్కి. ఇక సార్ కూడా వచ్చారు. సార్ ఇవన్నీ ఈ బాత్రూమ్ది గోడ అయితే ఒకటి అయితే పాలు కొడుతున్నారు మన వాళ్ళు. అంటే ఇది గోడ కట్టలేదు కదండి. ఇదేంటంటే ఈ ప్లేస్ అనేది వేస్ట్ అవుతుంది. ఇక అవతల పక్క కిచెన్ ఉంటుంది కదండి, ఆ కిచెన్కి మనకి ఉపయోగంగా ఉంటుంది ఈ ప్లేస్ అని చెప్పి ఈ గోడ మొత్తం పాలకొట్టేయాలి. పాలకొట్టిన తర్వాత ఇక్కడ ఈ అంచుకి గోడ కట్టేస్తారు, ఈ కొద్ది గోడ. అప్పుడు ఈ ప్లేస్ అనేది వాళ్ళకి ఉపయోగపడింది మొత్తం అంతా. ఇక ఇప్పుడైతే మన వాళ్ళు అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నారు మన వాళ్ళు ఆల్రెడీ. అంటే ఆ ప్లేస్లో మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ పెట్టేసుకోవచ్చు. నాకు తెలిసి వాషింగ్ మిషన్ అనేది సెట్ అయిపోద్ది ఇటు పక్క. అటు నుంచి అయితే ఇంకా మనకి బాల్కనీ దగ్గరికి వచ్చేసరికి పెద్ద ప్లేస్ అనేది వస్తుంది అన్నమాట కిచెన్లో. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడైతే నేనైతే ఇది పాల్గొట్టేస్తున్నా. ఈరోజు వచ్చాను అంటే మళ్ళీ ఇద్దరికి పని ఆడదని చెప్పి ఇంకా నేను ఒక్కడిని వచ్చి ఇవన్నీ పాల్గొట్టుకొని ఇవన్నీ రెడీ చేసుకోవడం ఈరోజు.
చేశారా? ఇక అయితే మనం మొత్తం అయితే ఈ కబోర్డ్ బెల్ అయితే తీసానండి, నీట్గా చేశాను. ఇప్పుడైతే మన ప్లేవుడ్లు వస్తే మనం ఇక్కడ కబోర్డ్ అయితే కొద్దిగా పెంచుతాను, ఒక 2 అడుగులు ఇక్కడ దాకా పెంచి ఇక్కడ ఒక బాక్స్ అనేది చేయాలి. నేను ఇలా బాక్స్ చేసి పైన ఒక చిన్న ప్లాంక్ ఒకటి అయితే వేసి ఈ టీవీ యూనిట్కి సంబంధించి సెంటర్లో అయితే ఇక్కడైతే వస్తుంది. ఇక కింద వచ్చేసరికి డోర్లు వస్తాయి. ఈ బిల్ల కూడా కటింగ్ చేయాలి. ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకోవాలి మనం. ఇది కూడా కట్ చేసేస్తాను. ఇక అయితే మనం లోపల కిటికీకి అయితే మనం టవర్ బోర్డు వేయలేదు కదండి. ఇప్పుడైతే టవర్ బోర్డులు అయితే వేస్తున్నాను అనమాట నేను. ఇక ఈ బెజ్జాలు హోల్స్ కూడా మనం వేసుకోవడం జరిగింది. తీయమ్మ ఒకసారి తల్లి తీయమ్మ, పడిపోయింది గడిది. ఈ హోల్స్ కూడా మనం మన దగ్గర యామరింగ్ మిషన్ ఉంటే బెజ్జాల హోల్ కూడా వేసాం మనం. ఇప్పుడైతే ఇదైతే బిగిస్తున్నానండి. ఇప్పుడు ఓకే, అదే టవర్ బోర్డు పెట్టి తల్లిలో అలాగే వీటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్లు కూడా వేయాలి మనం. అడ్జస్ట్మెంట్లు పేటరింగ్ కలిపారా? పైన పట్టుకో. ఒక పైన పట్టుకో. ఇకైతే మనం ఈ కిటికీకి సంబంధించిన మొత్తం అన్ని అడ్జస్ట్మెంట్లు కానీ అంతా కంప్లీట్ చేసామండి. కిటికీ వర్క్ అయిపోయింది. ఈ వర్క్ కొన్ని చిన్న చిన్న వర్క్లు అయితే చేశాను. అంటే మనం ఇక్కడ తీసేసిన డోర్లు ప్లేవుడ్లు ఉన్నాయి కదండి. ఆ ప్లేవుడ్లు ఏం చేసామంటే సార్కి అక్కడ మంచం ఒకటి ఉంది, ఆ మంచానికి ప్లేవుడ్లు కావాలంటే ఆ మంచానికి అవి కట్ చేసి మనం అవి కూడా రెడీ చేసాం. అలాగే దీనికి సంబంధించి మొత్తం అన్నీ కొట్టేసాం అనమాట. ఇక అయితే ఈరోజు మనకి మధ్యాహ్నం షీట్లు వచ్చినాయండి, ప్లేవుడ్ షీట్లు. సార్ ఇది ఒకటే అని చెప్పారు ఫస్ట్. తర్వాత ఏం చేశారు, మొత్తం కబోర్డులు అన్నీ చేయమంటున్నారు. ఆ బెడ్రూముల్లో 3 బెడ్రూమ్లో కబోర్డులు చేయాలి, అలాగే కిచెన్ చేయాలి, అలాగే ఆ సింగిల్ బెడ్రూమ్లో కూడా చేయాల్సి వస్తుంది. అయితే మొత్తం అయితే మనం 20 షీట్లు చెప్పాను. ఈ సార్ అయితే మనకి 15 షీట్లు తెచ్చారు. తర్వాత కార్డు తెచ్చుకుందాం అన్నారు. అయితే షీట్లు అయితే మనకి ఫస్ట్ 4ంటికి ఒక లోడ్ వచ్చింది. ఆ లోడ్ వచ్చిన తర్వాత ఈ నచ్చకపోతే మళ్ళీ నేను వెళ్ళి మార్చుకొని వచ్చాను. ఫస్ట్ మనకి వాళ్ళు 35 మంది అంటే కరెక్ట్గా 5:30 వచ్చిందండి మనం. ఇదైతే మనం 30 నెక్కొచ్చు అనమాట. అంటే 19 mm అంటారు. ఈ 19 mm వెళ్ళి మనం తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇవన్నీ తీసుకుని వచ్చాను. అలాగే వీటికి సంబంధించిన కొన్ని సన్గ్లాసులు కూడా మనం ఈరోజు అయితే వచ్చినాయి మనకి. ఇంకా రేపు మార్నింగ్ అయితే ఈ కబోర్డ్ అయితే మొదలు పెడతాం. ఇది మొదలుపెట్టి ముందు ఇది అవజేస్తాం. ఎందుకంటే 15వ తారీఖు 15వ తారీఖు ఓపెనింగ్ ఉంది. ముందు ఈ హాల్లో దగ్గర కంప్లీట్ చేసేస్తే అప్పుడు మిగతా ఈ బెడ్రూమ్లో ఈ కబోర్డులు అన్నీ తయారు చేసుకుంటాం. వాటికి సంబంధించిన సన్గ్లాసులు కూడా వచ్చినాయి. రేపు మార్నింగ్ రాగానే ఈ సన్గ్లాసులు అన్నీ ఓడదీసి మనం ఇంకైతే న్యూ వర్క్ కబోర్డ్స్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి. అయితే ఇంకా అది ఇవాళ సురేష్ రాలేదు, ఇంకా రేపైతే సురేష్ వస్తాడు. బయట కూడా మనం ఈ గోడ కడుతున్నారు మన వాళ్ళు, తాటి వాళ్ళు. ఇదిగోండి మన వాళ్ళు గోడ అయితే కడుతున్నారు. అలాగే మంచానికి సంబంధించిన ప్లేవుడ్లు కూడా మనం కట్ చేసాము, రెడీ చేసాం. వీటికి ఏంటంటే కొద్దిగా వుడ్ ప్రైమర్ అయితే వేయమని చెప్పాను. వుడ్ ప్రైమర్ వేసి మంచం మీద వేసాను. ఇదేంటంటే మన సార్ ఏంటంటే మన అద్దు వరకు ఈ గోడ అయితే మన వాళ్ళు కడుతున్నారు అన్నమాట ఇది ఈరోజు. అలాగే బాత్రూంలో కూడా మీకు చూపించగా ఇక బాత్రూంలో కూడా మనకి గోడ కట్టడం జరిగింది. పదండి లైన్లో పెట్టండి బళ్ళు, మన వాళ్ళు కంగారు పడుతున్నారు. ఇప్పుడు టైం కూడా మనకి 6:15 అయిపోయింది. ఈ బాత్రూంలో కూడా గోడ కట్టేశారు. అవతల పక్క కూడా
కొట్టేయడం జరిగింది. అలాగే వాటికి కొంత రద్దు అనేది ఉంది. రద్దు మన వాళ్ళు ఎత్తలేదు, రేపు ఎత్తుతామన్నారు. ఇదిగోండి, ఇవి మొత్తం ఇక్కడ ఉన్న గోడ మొత్తం కొట్టేశారు మన వాళ్ళు. ఇప్పుడైతే ఈ రద్దు ఒక 1.5 అడుగు వరకు అయితే రద్దు ఉంది. ఇది కూడా గోడ కొట్టేసి రద్దు మొత్తం లాగేసి రేపు అవి ప్లాస్టింగ్ అయితే చేసేస్తారు మన వాళ్ళు, టాపీ వాళ్ళు. ఇక్కడికి రేపైతే మనం ఇక కబోర్డ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తామండి. ఇది వర్క్. ఈ వీడియో, ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో మీరు పెడతాను, అందరూ చూడండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. రేపు ఏంటంటే వర్క్ అనేది రేపు వీడియో ఉంటుంది. అందరూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. బాయ్ బాయ్ ఫ్రెండ్. ఇలాంటి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్ బాయ్.